ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజాసాబ్ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. 2022లో మారుతి ప్రభాస్ కి కథ చెప్పి ఒప్పించాడు. అదే సంవత్సరం షూటింగ్ లాంఛనంగా మొదలు కాగా పూర్తి కావడానికి 3 ఏళ్లు పట్టింది. దెయ్యాలు ఆత్మల నుంచి ప్రభాస్ కి మోక్షం దక్కిందా? స్పిరిట్ షూటింగ్ మొదలు కాకుండానే 2 ఏళ్ల క్రితమే సినిమా ప్రకటించారు. అయితే రాజాసాబ్ షూటింగ్ మొదలైన దాదాపు 2 ఏళ్లకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రాజాసాబ్ షూటింగ్ మొదలయ్యే నాటికి సెట్స్ పై సలార్, కల్కి ఉన్నాయి. సలార్ విడుదలై 2 ఏళ్లవుతోంది. కల్కి థియేటర్స్ లోకి వచ్చి 1.5 ఏళ్లు అవుతున్నా రాజాసాబ్ పూర్తి కావడానికి ఇంతకాలం పట్టింది. రాజాసాబ్ షూటింగ్ నత్తనడకన సాగింది. 22లో షూటింగ్ లాంఛనంగా మొదలు కాగా ప్రభాస్ మధ్యలో 2 సార్లు గాయపడ్డాడు. యూరోప్ వెళ్లి మోకాలు ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. మధ్యలో మరోసారి నొప్పి తిరగబెట్టడంతో ఆ ఎఫెక్ట్ రాజాసాబ్ షూటింగ్ పై పడింది. గతేడాది మొదలుపెట్టిన ఫౌజీ షూటింగ్ 50% పూర్తయింది. ఫౌజీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి డేట్స్ అడ్జస్ట్ చేసిన ప్రభాస్ రాజాసాబ్ ని పక్కన పెట్టేశాడు. రాజాసాబ్ 2 సార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 10న రావాల్సి ఉండగా షూటింగ్ పూర్తి కాక డిసెంబర్ 5కి వాయిదా వేశారు. సంక్రాంతికి తీసుకురావాలంటూ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి రావడంతో డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబ్ 2026 జనవరి 9న థియేటర్స్ లోకి వస్తోంది.